ఏంటి దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మొత్తం మీద చూసుకున్నామంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ పరిపాలన రేవంత్ రెడ్డి గారి మార్క్ ఎలా ఉంటుంది అనుకుని మీరు భావిస్తున్నారు? అంటే జనాలు ప్రజలందరూ మేలు కోరుకున్నారు, మార్పు కోరుకున్నారు. రేవంత్ రెడ్డి చేయగలడు, ఎందుకంటే ఓ సమర్థతంగా ఆయన పార్టీని తీసుకొచ్చాడు. ఇంతమంది సీనియర్లు ఎంతమంది ఉన్నా కూడా ఎవరు కూడా ఇంతవరకు పార్టీని బలోపేతం చేయలేకపోయారు కాంగ్రెస్ పార్టీని. ఈయన చేశాడు కాబట్టి క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. తర్వాత ఆయన చేస్తాడని అనుకుంటున్నారు జనాలు. మొదలైతే మార్పు కోరుకున్నారు, మార్పు వచ్చింది. సరే ఆయన కూడా చేస్తాడు, ఎందుకంటే కొంచెం యంగ్స్టరు. సో ఇవన్నీ ఎన్ని అలిగేషన్స్ పెట్టినా ఆయన మీద ఏం పెట్టినా కూడా ఆయన చేయకపోతే ఆయన కూడా పోతాడని ఆయనకి తెలుసు. ప్రజలు ఇప్పుడు సహించరు, పైగానేమో ఎక్స్క్యూజ్ కూడా చేయరు. ఏదో సాకులు చెప్పి హైకమాండ్ అది ఇది అంటే కాదు, ఇక్కడ డెలివరీ చేయాలి ఇక్కడ గూడ్స్. కాబట్టి ఆయన చేస్తాడని నమ్మకం ఉంది. 6 గ్యారెంటీ పథకాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళాయని మీరు భావిస్తారు? ఆ పథకాలండి చాలా కష్టమైన పథకాలండి. అది వాస్తవంగా చూస్తే చాలా కష్టం. కాకపోతే ఏంటంటే జనాలు కొంత గొప్ప చేయొచ్చు, కొన్ని ఫెయిల్ కావచ్చు, కానీ పర్వాలేదు. అయినా కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం. లెట్ us see that he will do a good job. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ 17 సంవత్సరాలు ఎదిగిన తీరు కావచ్చు, రాజకీయ ప్రస్తావన కావచ్చు, ఎంత చూస్తుంటే మీకు ఏమనిపించింది? కేసీఆర్ లాంటి ఒక బలమైన వ్యక్తిని ఢీకొట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదంతా చూస్తుంటే మీకు ఎలా? బలమైన వ్యక్తి ఏముందండి, ఆయనకి సర్కమ్స్టెన్సెస్ ఆయనకి ఫేవర్ చేసినాయి. ఏదో సెంటిమెంట్ మీద వచ్చాడు, కానీ ఆయన సరిగ్గా డెలివర్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన సెక్రటరియట్కి వస్తే కదా సెక్రటరియట్ కట్టుకోవడానికి. ఎందుకు ఆయన రాకపోతే మంత్రులు రారు, మంత్రులు రాకపోతే ఆఫీసర్లు రారు. అది మాన్యుమెంట్ మనకేం అవసరం లేదు, చాలా మాన్యుమెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ హైదరాబాద్లో. సో ఐ థింక్ దిస్ చేంజ్ ఈజ్ గుడ్ అండ్ వెల్కమ్. ఏఐసీసీ కూడా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రిగా వెంటనే రేవంత్ రెడ్డి గారిని ప్రకటించిన కూడా ఇదే మనం చూడటం కూడా జరిగింది. లేదండి, ఏఐసీసీకి ఆప్షన్ లేదు. దే హ్యావ్ టు గివ్ హిమ్ ఓన్లీ. ఇంకా ఎవరు కూడా ఆయనలాగా అంత ఎఫెక్టివ్ పర్సనాలిటీ ఎవరు లేరు. ఉంటే ఇది వరకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది కాదు. ఇక్కడ ఇది కాంగ్రెస్కి బ్యాషన్. కంబైన్డ్ స్టేట్ కానివ్వండి, మన తెలుగు వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్కే ఉండేవాళ్ళు ఇది వరకు నుంచి, ఇండిపెండెన్స్ అప్పటి నుంచి. కానీ ఇప్పుడు తీసుకొచ్చింది, పార్టీ పునరుద్ధరణ చేసింది ఇప్పుడు ఈయనే. కాబట్టి ఆయనే ఉంటాడు. యంగ్స్టర్ కదా, వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. హీ విల్ వర్క్ హార్డ్ అండ్ బ్రింగ్ అప్ ది పార్టీ. కానీ సీనియర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ కూడా మొత్తం కలుపుకొని ఈరోజు అందరిని ముందు తీసుకుని వచ్చి పార్టీని అధికారంలో తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారికి. రేపు సీనియర్స్ కూడా అందరూ సపోర్ట్ చేసి జనరంజక పాలన ఖచ్చితంగా అందిస్తారని మీరు భావిస్తున్నారు? చేయాల్సి అందరూ సపోర్ట్ చేస్తారని మీరు భావిస్తున్నారు? చేస్తారండి, ఎందుకంటే ఇవాళ ఏదో ఇనీషియల్గా ఏదో ఉంటాయి కొన్ని హిచెస్. కాకపోతే వాళ్ళు అందరూ దే విల్ ఆల్ ఫాల్ ఇన్ లైన్ ఐ సపోజ్. ఎందుకంటే ఇనీషియల్గా నాకు అది కావాలి ఇది కావాలని ఏదో కొన్ని ఉంటాయి, ఈగోస్ ఉంటాయి వాళ్ళకి. బట్ అల్టిమేట్లీ దే విల్ ఆల్ ఫాల్ ఇన్ line because the high command is also there. So situation also is not like olden days. Things have changed, people have got high expectations. So we will definitely work for the betterment of the state. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది, అక్కడైనా ఏమన్నా చేంజెస్ జరిగాయి అనుకోవచ్చా, లేకుంటే అక్కడి నుంచే చెప్పలేమండి. అది ఇంకా దట్ ఈస్ ఎ వెరీ ఫార్ దిస్ థింగ్. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మొత్తం మీద రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. You can say let him do something. Let him do something, then only we can appraise. See, as of now, KCR has done good for the state. So he is a newcomer. And after 10 years, Congress is coming. So let us hope for the good. If he does good, public will support him. If it doesn't do good, then what is the expectation of state development? Expectation is too high. Since we are in this state, Telangana state, expectations are too high, and we believe it should remain up to our expectation. What is the difference of KCR and Ravant Reddy? See, both are. KCR is a regional, and Congress is a national. So on a national level, he should do. Though other states, they have not done well, but particularly in Telangana, we expect that he should do good. That's our expectation. Thank you.